నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు మన తెలంగాణ. మన తెలంగాణలో భాగంగా ఇవాళ మనం అమరవీరుల త్యాగాల తర్పణమైనటువంటి పుట్టపాక అమరవీరులకు 26వ వర్ధంతి సందర్భంగా 26 ఏళ్లుగా నిర్విరామంగా సాగుతున్న ఈ అమరవీరుల సంస్మరణను పురస్కరించుకొని మరి ఐద్వా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి మల్లు లక్ష్మక్క గారు కూడా మన దగ్గరకు వచ్చారు. ఈ వర్ధంతి సభకి వాళ్ళు అతిథిగా రావడం జరిగింది. మరి అట్లే వాళ్ళ పోరాటాలు కానీ, వాళ్ళ త్యాగాలు కానీ, వాళ్ళ కమ్యూనిస్టులు నడుస్తున్న పంతాలు కానీ ఎట్లా ఉన్నాయి, విధి విధానాలు ఏమున్నాయి, మహిళలకు హక్కుల కోసం వాళ్ళు చేస్తున్న పోరాటాలు కానివ్వండి, అందులో సఫలీకృతాలు కానివ్వండి, ఇంకొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే. నమస్తే అక్క, ముఖ్యంగా పుట్టపాకకి అమరవీరుల సభ నిర్విరామంగా 26 ఏళ్ల నుంచి నడుస్తుంది. వాళ్ళ త్యాగాలని గ్రామం కొనియాడుతూనే ఉంది. దీని మీద అంటే మీరు రావటం ఇది మొదటిసారా, ఇదివరకు కూడా వచ్చి ఉన్నారా? అంటే ఈ సభల మీద మీరేం చెప్పదలుచుకో? రెండోసారి నేను రావటము. పుట్టపాక అమరవీరులకు ముందుగా జోహార్లు అర్పిస్తున్నాను. పుట్టపాక గ్రామానికి ఒక చరిత్ర నేపథ్యం ఉంది. భూమి కోసం, భుక్తి కోసం, ప్రజల విముక్తి కోసం విరోచితంగా పోరాడినటువంటి పోరాటాల పురిటిగడ్డ. అలాంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితోనే మరి నర్సిరెడ్డి గారు కావచ్చు, బచ్చయ్య గారు కావచ్చు, శంకరయ్య గారు కావచ్చు, అబ్బయ్య గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆనాడు వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం కానీ, కూలీ రేట్లు పెరగాలని, అట్లాగే రైతాంగ హక్కుల కోసం విరోచితంగా పోరాటం చేసినటువంటి వ్యక్తులు. వాళ్ళు భూమి చేతులకు, పేద ప్రజల చేతులకు రావాలని, పేద ప్రజల పక్షాన నికరంగా నిలబడి పోరాటం చేసినటువంటి వ్యక్తుల యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక చంపేసినటువంటి పరిస్థితి. ఆనాటి నుండి 26 సంవత్సరాల నుండి వారి యొక్క స్ఫూర్తితో ఆ బిడ్డలందరూ కూడా, పుట్టపాక బిడ్డలు, ఎర్రజెండా బిడ్డలు అందరూ కూడా వారి యొక్క స్ఫూర్తితో వాళ్ళు అప్పుడు చంపేసినప్పుడు చెల్లా చెదరైన కుటుంబాలు, కానీ మళ్ళీ ఆ బిడ్డలందరూ కూడా ఎదిగి మళ్ళీ పుట్టపాక యొక్క పూర్వ వైభవాన్ని తీసుకురావాలనే కాన్సెప్ట్ తోటి అందరితోటి చర్చించి మళ్ళీ ఎక్కడెక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా ఒక దగ్గరికి మళ్ళీ పుట్టపాక గ్రామాన్ని మళ్ళీ కమ్యూనిస్టు ఎర్రజెండా ఎగిరేయాలి ఆ గ్రామంలో అని ఆ కాన్సెప్ట్ తోటి అందరు కూడా ఏకమై మళ్ళీ వారి స్ఫూర్తితో అనేక సందర్భాల్లో పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ మళ్ళీ వాళ్ళు గెలవటం జరిగింది. అట్లా అప్పటి నుండి 26 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం వారి పేరుతోటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కరోనా టైంలో కూడా చాలా మంది అనేక పార్టీలు బయటికి రానటువంటి పరిస్థితుల్లో జనము ఇక్కడ ఈ గ్రామంలో పుట్టపాక ఎర్రజెండా బిడ్డలు అందరికి నిత్యావసర వస్తువులు కూడా వాళ్ళకి అందించడంలో మంచి పాత్ర పోషించారు. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా బ్లడ్ క్యాంప్ పెడతారు, రక్తదాన శిబిరం పెడుతున్నారు. అందుకే వారి యొక్క స్ఫూర్తి నింపుకున్నారు కాబట్టి వారి అడుగుజాడల్లో నడుస్తున్నారు. ఇంకా ఈ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది. ఆ అభివృద్ధి కార్యక్రమాలతోటే వసంత గారిని కూడా ఎంపీటీసీ గారు కూడా గెలిపించుకోవటం జరిగింది. అట్లా ఈ భవిష్యత్తులో కూడా ఈ గ్రామ అభివృద్ధి కోసం కూడా ఎల్లవేళలుగా ఈ గ్రామంలో ఉన్నటువంటి కష్టం వచ్చినా కానీ ప్రతి దాంట్లో పాల్పంచుకునే విధంగా ఈ గ్రామం ఉంది. ఈ గ్రామం ఎర్రజెండా నిలబెట్టడంలో, కమ్యూనిస్ట్ పార్టీ నిలబెట్టడంలో ఈ గ్రామం పాత్ర బాగుంది. అట్లాగే మహేందర్ రెడ్డి, మరి నర్సిరెడ్డి గారి కొడుకు మహేందర్ రెడ్డి గారు కావచ్చు, మనోహర్ కావచ్చు, అబ్బయ్య గారి కొడుకు కావచ్చు, శంకరయ్య గారి కొడుకులు కావచ్చు, ఇంకా అనేక మంది ఈ గ్రామాన్ని అంతకుముందు ఉన్నటువంటి సీనియర్ నాయకులు కావచ్చు నిలబెట్టడంలో మంచి పాత్ర వారసత్వం చెప్తున్నారు. అంటే ఆ విషయానికి వచ్చినప్పుడు మీ కుటుంబం నుంచే చాలా అసాధారణ పోరాటం కానీ, అంటే నాటి సాయుధ పోరాట చేసి ఒక గెలుపుని కళ్ళ చూసిన వాళ్ళని, ఇప్పుడు వచ్చిన మలిదశ ఉద్యమం కాదు, నాడు సాయుధ పోరాటంలోనే తుపాకులు పట్టి ఒక త్యాగాలని కళ్ళ చూసినటువంటి సందర్భం కానీ, అనుభవం కానీ మీకున్నది. ఎందుకంటే ఆ వ్యక్తులు మీరు మీ ఇంట్లోనే ఉన్నారు. ఆ వారసత్వం ద్వారా మీరు వస్తారు. నిజంగా కమ్యూనిస్టు పార్టీలో ఇవాళ వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయి అంటారా? ఎందుకనంటే వాళ్ళ ఇష్టము, వాళ్ళకి అభిప్రాయం ఉంటే వస్తారు, లేకపోతే రారు అనే ఒక ధోరణి నడుస్తుంది అటు తర్వాతి తరాలకు. అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి బీసీ బిడ్డలో, బహుజన బిడ్డలో వాళ్ళు సామాజిక పరమైనటువంటి అంశం కాదు, ఈ పోరాటాలను ఇప్పుడు ఖచ్చితంగా ఎత్తుకుంటారు. మార్క్సిజం ఖచ్చితంగా నిలబెడతారు మా తర్వాత అనే నమ్మకం మీకున్నదా?
ఉన్నది తప్పనిసరిగా తెలంగాణ సాయుధ పోరాట యొక్క అమరవీరుల యొక్క స్ఫూర్తితో ఇప్పుడు ఉన్నటువంటి బిడ్డలు అందరూ కూడా ఎర్రజెండాను ఎత్తుకుంటుండ్రు కాబట్టే ఆ ఎర్రజెండా యొక్క స్ఫూర్తితో పనిచేస్తూ ఉన్నారు. ఇలా మీరు ఒక వారసత్వం అన్నారే, మల్లు స్వరాజ్యం గారు కావచ్చు, అట్లాగే మల్లు వెంకట నరసింహారెడ్డి కావచ్చు, రాఘవరెడ్డి గారు కావచ్చు, ధర్మభిక్షం ఆయన సిపిఐ కావచ్చు, ఇట్లా కమ్యూనిస్టు పార్టీలో చేసినటువంటి అందరూ కూడా బిడ్డలే, వారి యొక్క బిడ్డలే, వారందరూ వారసత్వం అన్నట్టే. వారసత్వం అని ఆ వారసత్వంతో ఇవాళ మేము ఈ పార్టీలోకి వచ్చినామంటే మల్లు స్వరాజ్యం గారి యొక్క స్ఫూర్తి. ఎందుకంటే ఆనాడు 13వ సంవత్సరంలోనే భూస్వామ్య కుటుంబంలో పుట్టి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆమె తన అన్న యొక్క భీమిరెడ్డి నరసింహారెడ్డి యొక్క స్ఫూర్తితో పోరాటంలోకి వచ్చింది. పోరాటంలోకి వచ్చి తన పూర్తి జీవితం మొత్తం కూడా పేదల పక్షాన నిలబడి పోరాటం చేసింది. అదే స్ఫూర్తితో నేను ఈరోజు కూడా రావటానికి కూడా అదే కారణం, అదొక కారణము. అట్లాగే మహిళల హక్కులు, ఆమె తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం విరమణ అయిన తర్వాత కూడా అనేక కుటుంబాలను నిలబెట్టడంలో మంచి పాత్ర పోషించింది. తర్వాత మహిళల హక్కుల కోసం పురుషులతో పాటు స్త్రీలకు సమాన హక్కులు కావాలి, స్త్రీ చదువుకోవాలి, బయటికి రావాలి, చదువుకోవాలి, స్త్రీకి ఉపాధి కావాలి, స్త్రీ ఎప్పుడైతే తన కాళ్ళ మీద తను నిలబడగలుగుతుందో ఎదిరించగలుగుతుంది, అట్లా ఆ రకంగా స్త్రీల హక్కుల కోసం పోరాటం చేయటంలో కూడా మంచి పాత్ర పోషించింది. సారా వ్యతిరేక ఉద్యమంలో పాత్ర పోషించింది. మళ్ళీ స్వరాజ్యం గారు కావచ్చు, అనేక మంది మహిళలు విరోచితంగా పోరాటం చేశారు. వాళ్ళ యొక్క స్ఫూర్తితో ఈనాడు మేము మా నాయకత్వం కూడా ఆ బాటలో నడుస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా వాళ్ళు ఏదైతే కోరుకున్నారో, వాళ్ళు స్త్రీకి సమాన హక్కులు కావాలని కోరుకున్నారు. ఇవాళ ఆ సమాన హక్కులు లేవు. ఇవాళ స్త్రీ 2వ తరగతి పౌరురాలుగానే చూస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. స్త్రీ ఇంకా అనేక రంగాలలో, విద్యలో కానీ, క్రీడలో కానీ, రాజకీయాల్లో కానీ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో కానీ అనేక రంగాల్లో స్త్రీ ఇంకా ముందుకు పోతుంటే స్త్రీ పట్ల వివక్షత, అణిచివేత గురవుతున్నటువంటి పరిస్థితి, ఒక స్త్రీని ఒక చిలకన భావంతో చూస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మేమేమంటున్నాం, ఇవన్నీ పోవాలంటే, స్త్రీకి సమాన హక్కులు రావాలంటే ఇవాళ ప్రధానమైనటువంటి చట్టసభల్లో నిర్ణయాధికారాల్లో భాగస్వామ్యం కావాలని పోరాటం చేశాము. చాలా సంవత్సరాలు, 20 సంవత్సరాలు పోరాటం చేశాము. చేసే సందర్భంగానే ఇలా చట్టం తెచ్చింది బీజేపీ ప్రభుత్వం. కానీ ఇలా చట్టాన్ని అమలు చేయట్లేదు. చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత బీజేపీ ప్రభుత్వానికి ఉంది. చట్టాన్ని అమలు చేయకుండా ఇలా మేము మహిళల కోసం, మహిళా అభివృద్ధి కోసం, మహిళా సాధికారిత కోసం మేము 33% రిజర్వేషన్ తీసుకొచ్చినా అని చెప్తా ఉన్నారు. కానీ కులగణన పేరు ఇవాళ అనేక అంటే నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నారు. అన్నిటితో సంబంధం లేదు. మీరు ఏదైతే చట్టం చేసిండ్రో ఆ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని ఐద్వాగా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకు ఇవాళ నిరుద్యోగం పెరిగిపోయింది, ఆడపిల్లల నిష్పత్తి తగ్గిపోతా ఉంది, మహిళలు రక్తహీనత ఎదుర్కొంటున్నారు, పేదరికం పెరిగిపోతా ఉంది, దారిద్ర్యం పెరిగిపోతా ఉంది. ఇవన్నీ ప్రశ్నించడానికి ప్రధానమైనటువంటి చట్టసభల్లో మేము ప్రశ్నించడానికి మాకు మా హక్కు, స్త్రీల సమాజంలో సగభాగం ఉన్నటువంటి భాగాన్ని మేము కోరుతున్నాం. మోడీ చెప్పినటువంటి, అంటే మీరు అన్నట్టు స్త్రీలకు ప్రాధాన్యత ఇస్తున్నాము, స్త్రీలకు పెద్ద పీటేస్తున్నామని మోడీ ప్రభుత్వం చెప్పినప్పటికీ స్త్రీ ఇట్లనే ఉండాలని బీజేపీ పార్టీ నుంచి కొంతమంది స్త్రీలు వచ్చి, అంటే సాంప్రదాయ చట్టంలోనే ఉండాలి, స్త్రీ ఇంటికి ఇట్లుండాలి, మగాయనకు అట్లుండాలి అని చెప్తున్నా, అంటే బాహటంగా వాళ్ళే వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అటువంటి వాళ్ళని చైతన్యం చేయటంలో మీ ఐద్వా ఎందుకు మీరు అంటే వాళ్ళతో చర్చించి కానీ ఏమో స్త్రీకి అంటే నచ్చిన బట్టలు వేసుకునే స్వేచ్ఛ కానీ, నచ్చిన మాట్లాడే హక్కు కానీ ఇవన్నీ లేకుండా స్త్రీ స్వతంత్రం అనర్హతి అనే ఒక పద్ధతిలో వాళ్ళు చేస్తున్నారు. కొంతమంది ఆడవాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది టీవీలు, వేదికల మీద. అటువంటి వాళ్ళతో మీరు ఎందుకు ఒక చర్చ పెట్టి మనం ఎందుకు గట్టిగా ఘంటాపదంగా చట్టసభల్లో ఉండి కొట్లాడాలి అనేది చెప్పడం లేదు? చట్టసభల్లో కొట్లాడాలి అంటే జనం ఓటేసి గెలిపించి పంపిస్తే వాళ్ళకంటే ఎక్కువ మాట్లాడే శక్తి, ధైర్యం ఎర్రజెండా బిడ్డలకు కల్పించింది. అదే ధైర్యంతో ఐద్వా కూడా మాట్లాడగలుగుతాం. కానీ ఇవాళ తినే తిండి పైన జరుగుతుంది, వేసుకునే బట్ట పైన ఏం తిండి తినాలనేది కూడా వాళ్ళే శాసిస్తున్నారు, ఏ బట్ట కట్టాలనేది కూడా వాళ్ళే శాసిస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా మహిళల పైన అనేక ఆంక్షలు. ఇవాళ మహిళ యొక్క ప్రాథమిక బాధ్యత ఏంటని చెప్తున్నారు? కుటుంబం అని చెప్తున్నారు. ఇలా మహిళలు ఇప్పుడే అనుకున్నాం అన్ని రంగాల్లో ముందుకు పోతుంటే, విజయాలు సాధిస్తుంటే, మళ్ళీ కుటుంబం అంటే స్త్రీలు బయటికి రావద్దు, స్త్రీలు బయటికి వస్తే చదువుకుంటే చైతన్యవంతం అయితే హక్కుల గురించి మాట్లాడతారు, ప్రశ్నిస్తారు, కొట్లాడతారు. అందుకే మహిళలు ఇంటికి పరిమితం చేయాలి. ఇవాళ గుళ్ళు, గోపురాలు ఇవి ఎప్పటి నుంచో దేవుళ్ళను కొలుస్తున్నారు. ఇవాళ వచ్చినా కాదు కదా, నువ్వెవరు చెప్పడానికి? ఇవాళ మొత్తము భజనల కార్యక్రమాలని అవ్వని ఇవ్వని గుళ్ళ చుట్టూ తిప్పడానికి మీరెవరు?
అంటే మీరు మహిళల్ని ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయే విధంగా మీరు ఇవాళ మహిళల్ని చేస్తున్నారు. ఎందుకంటే నా మనువాదం కావాలంటుండే, మనువాదం ఏం చెప్తుంటే స్త్రీకి స్వేచ్ఛ అవసరం లేదు, స్త్రీ భర్తే దైవము, ఇంట్లోనే ఉండాలి, భర్త చెప్పినట్లే వినాలి అనే విధానాన్ని మనువాదం, అది మనువాదం చదివితే తెలుస్తుంది. ఇలా భర్త ఎట్లాంటి వాడైనా వాడు చెప్పినట్లు అణిగిమణిగి ఉండాల్సినటువంటి విధానాలు ఇలా బీజేపీ పాలనలో కొనసాగుతుంది. కాబట్టి అందుకే మేము ఏం చెప్తున్నామంటే మహిళలకు అన్ని రంగాలలో, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పించే దిశలో ఇవాళ బీజేపీ యొక్క ప్రభుత్వ విధి విధానాలు లేవు. అంటే ముఖ్యంగా మీ పోరాటం అంట నేను అనేది మహిళలకు సమాన హక్కులు అంటారు. అట్లీస్ట్ యవ్వన దశ వచ్చినప్పుడు తనకు నచ్చిన ఒక అబ్బాయిని ప్రేమిస్తే పెళ్లి చేసుకునే అవకాశాన్ని కూడా ఇవ్వకుండా పరువు హత్యల కింద, ఒకవేళ వాళ్ళు మాకు వయసు దాటింది మేము మేజర్లమైన పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళని పరువు కింద చంపేస్తున్న పరిస్థితి ఇప్పుడు చాలా చూస్తున్నాం మనం సోషల్ మీడియాలో చూస్తే. బీజేపీ పాలనలో ఉన్నవి. తనకు మేజర్ అయిన తర్వాత తన ఇష్టమైనటువంటి వ్యక్తుల్ని చేసుకునే హక్కు తనకున్నది. కానీ ఇవాళ బీజేపీ పరువు హత్యల పేరుతోటి ఇవాళ లవ్ జిహాద్ అని అవ్వని ఇవ్వని తీసుకొచ్చి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేసి దాన్ని అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది. గ్రామాల్లో అంటే మీ సంఘంగా మీరు అంటే ఈ ప్రేమిస్తే పెళ్లిళ్ళు చేయండి అయ్యా, పిల్లగాడు యోగ్యుడైతే, అనర్హుడైతే వద్దు, యోగుడైతే వాళ్ళ ఇష్టానికి వాళ్ళని పెళ్లి చేయాలని మీ తరపు నుంచి ఏమన్నా వాయిస్ తీసుకుంటారా? మిమ్మల్ని కోరి రక్షణ కోరి వస్తే ఏమన్నా మీరు అట్లా వాళ్ళకి అండగా నిలబడతారా? ఎందుకు ఐద్వాగా వాళ్ళ ఇష్టాలు ఒకరినొకరిని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మా దగ్గరకు వచ్చినటువంటి అనేక సందర్భాలలో వివాహాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మేము కేవీపీఎస్ కలిసి కూడా 2 సంఘాలు కలిసి వాళ్ళకు పెళ్లి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లాగే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పథకాలు కూడా వాళ్ళు ఇప్పించడంలో కూడా ఐద్వా పాత్ర పోషిస్తుంది. కేవీపీఎస్ పాత్ర కూడా 2 సంఘాలు కలిసి వాళ్ళకు అండగా ఉంటున్నాం. అనేక సందర్భాలలో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు కూడా భర్త తరపు నుంచి, తల్లిదండ్రుల తరపు నుంచి ఏమన్నా భయభ్రాంతులకు గురి చేసినా కానీ అట్లాంటి కుటుంబాలకు కూడా అండగా ఉన్నాం. అనేక సందర్భాలలో గ్రామీణ ప్రాంతాల్లో కమిటీలు పెట్టినప్పుడు కూడా అనేక సందర్భాలలో కూడా చెప్తున్నాం, మోటివేట్ చేస్తున్నాం. ఇవాళ చదువుకుంటున్నారు పిల్లలు, చదువుకున్న తర్వాత వాళ్ళ ఇష్టాలకు వదిలేయాలి. ఇవాళ తల్లిదండ్రుల యొక్క ఆంక్షలు పెట్టొద్దు, పెట్టకుండా ఆ రకంగా చూడాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులకు కూడా ఉందని కూడా అనేక సందర్భాల్లో మోటివేషన్ చేయడం జరుగుతుంది. అలాంటిది మేము ఐద్వాగా మోటివేషన్ చేయకుండా ఏం లేవు. ఇష్టాలు ఇవాళ పిల్లలు అన్ని పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు కూడా ఇవాళ చాలా మంది చదువుకుంటున్నారు. వాళ్ళు చాలా విజ్ఞానవంతులు అవుతున్నారు. అట్లా ఇవాళ తల్లిదండ్రులు చూస్తలేరు. కానీ ఈ ప్రభావం ఎందుకు పనిచేస్తుంది? ఎందుకు ఇవాళ పేరెంట్స్ ఇంటర్ కాస్ట్ చేసుకుంటే దాడి చేస్తూ ఉన్నారు అంటే బీజేపీ ఇవాళ మతం అనే విధంగా ముందుకు తీసుకొస్తున్నారు. కాబట్టి పెంచి పోషిస్తుంది బీజేపీ. అందులో భాగంగానే ఈరోజు ఇంటర్ కాస్ట్ చేసుకుంటుంటే పేదవాళ్ళ మీద దాడి చేసి చంపేసినటువంటి పరిస్థితులు కూడా దీనివల్లనే జరుగుతున్నాయి అనేది మేము చెప్తున్నాం. ఐద్వాగా చాలా మంది మహిళలు మోటివేట్ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి సామాజిక ఉద్యమాలు కూడా సంబంధించినటువంటి అంశాల మీద కూడా అనేక సందర్భాల్లో సెమినార్స్ పెట్టి కూడా ప్రజలు చైతన్యం చేయడంలో కూడా ముందుగా ఉంటుంది. ఫైనల్లీ ఐద్వా మహిళలకి అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ఇంకా ఏం కావాలి, ఏం రావాలి, ఏమొస్తే ఈ మహిళ జాతి ముందు అంటే ఈ అంతరాలు పోయి ఆడ మగ సమానం అనే ఒక లక్ష్యం ఎన్నటికి ఏర్పడుతుంది? దాంట్లో మీ కృషి ఏంటి? బీజేపీ పాలనలో ఇప్పుడే అనుకున్నాం 33% రిజర్వేషన్ తీసుకురావాలన్నాం. ఇవాళ కులగన్న పేరుతోటి కానీ అట్లాగే నియోజకవర్గాల పునర్విభజనతో కానీ ఇవన్నీ లెక్కలు చెప్తున్నారు. వీళ్ళు చేసేది ఎప్పుడు, దాన్ని చేసిన తర్వాత లెక్కలు తీసేది ఎప్పుడు, మాకు ఇచ్చేది ఎప్పుడు? మాకు నిర్ణయాధికారాల్లో భాగం ఇచ్చినప్పుడే మేము ప్రశ్నించడానికి భూమి చేతిలోకి రావాలి, పేదలందరి చేతిలోకి రావాలంటే ప్రధానమైన చట్టసభల్లో అడగటానికి అవకాశాలు కల్పించాలి, అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. అట్లాగే విద్య, వైద్యం మొత్తం కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడవాలి. క్యూబాలో విద్య కానీ ఇలా ప్రైవేటు హాస్పిటల్స్ కానీ ఏవైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అట్లాంటి విధానాలు కావాలి. అట్లాగే చదువుకున్న ప్రతి బిడ్డకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇవాళ చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి దొరకట్లేదు, పని దొరకట్లేదు. ఒక మహిళా పారిశ్రామిక కేంద్రాలు ఏర్పాటు చేయండి,
మహిళా పారిశ్రామిక కేంద్రాలు ఏర్పాటు చేసి మహిళలకు పని కల్పించేటటువంటి విధి విధానాలు రూపొందించాలి. అట్లాంటి విధానాలు రూపొందించినప్పుడే మహిళ అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇలా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కల్పించకపోగా పైగా చాలా మందికి ఇలా తిండే దొరకట్లేదు. ఇవాళ 70% పిల్లలు రక్తహీనత పోషకాహారలేమితో ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నారు. మరి ఎట్లా అభివృద్ధి అవుతారు? పిల్లలకు సరైన తిండి లేక, విద్య లేక, వైద్యం మొత్తం ప్రైవేటైజేషన్ అయిపోతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఎట్లా అభివృద్ధి అవుతారు? అందుకే భవిష్యత్తులో ప్రజల చేతుల్లోకి భూమి రావాలి. పేద పిల్లలు చదువుకోవటానికి కూడా పేద ప్రజల చేతుల్లోకి భూమి రావాలి. భూమి వచ్చినప్పుడు ఆర్థికంగా నిలదొక్కగలుగుతారు. విద్య వైద్యం మొత్తం కూడా ఇలా స్త్రీల విద్య చూసినట్లయితే 75% ఉన్నది. పూర్తి స్థాయిలో విద్య అందించండి బాలికలకు. అట్లా అదొకటి. అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు ఒక ప్రభుత్వాన్ని చూసిరు, ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని చూసిరు. అంటే ఈ రెండు ప్రభుత్వాల వ్యత్యాసాలు నేను అడుగుతలేను, కానీ ఈ మధ్యన వసతి గృహాల్లో ఉన్నటువంటి బాలికల మరణాలు కానివ్వండి, లేదంటే వాళ్ళకున్న వసతులు కానీ ఏమన్నా వాటిలో సమతుల్య లోపం ఉన్నదా? మీరేమన్నా వసతి గృహాలకు వెళ్ళి వాళ్ళతో గడిపే అంటే కార్యక్రమాలు ఏమన్నా నిర్ణయించుకున్నారా? అంటే గతంలో అనేక సందర్భాల్లో ఎస్ఎఫ్ఐ ఐద్వా చాలా సందర్భాల్లో గురుకుల పాఠశాలల్ని సర్వేలు చేయడం జరిగింది గతంలో. ఈ మధ్య కాలంలో కూడా సర్వేలు చేసినాం కానీ చాలా రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించాం. ఒక 6 months బ్యాక్ ఇచ్చినప్పుడు చాలా హాస్పిటల్లో మౌలిక వసతులు అంటే వాష్రూమ్స్, స్ట్రెంత్ తగ్గటువంటి వాష్రూమ్స్ లేవు. కొన్ని గురుకుల పాఠశాలలో మంచిగా ఫుడ్ పెడుతున్నారు. కొన్ని పాఠశాలలో ఫుడ్ ఒక్కొక్కసారి పురుగులు వచ్చేటటువంటి ఫుడ్ ఇవ్వటం వల్ల పిల్లలు అనారోగ్యానికి గురయ్యి నాణ్యత లేని ఫుడ్ పెట్టడం వల్ల కూడా అట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. వాటర్ ఫెసిలిటీ కూడా ఉండకపోయేది. అట్లాంటి అంశాలను తీసుకొని గవర్నమెంట్ దృష్టి తీసుకుపోయినాం. కానీ అవి పరిష్కరించకపోవటంలో ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలు 70 మంది పిల్లల దాకా అస్తవ్యస్తకు గురయ్యి చనిపోయినటువంటి పరిస్థితులు గురుకులాలలో ఉన్నాయి. దాని మీద పర్యవేక్షణ లేదు. అసలు ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ ఉండాలి. పర్యవేక్షణ లేకపోవటం వల్ల ఇవాళ ఉన్నటువంటి వాళ్ళ అయిష్టత కానివ్వండి, కొన్ని బలవన్ మరణాలు కూడా జరిగినాయి బంగ్లాలో. ఏవో కొన్ని మానసిక ఇబ్బందులకు గురైనప్పుడు ఆ మానసికంగా స్ట్రెంథన్ కావటానికి డాక్టర్స్ ని అరేంజ్ చేయాలి. ఆ బాధ్యత కూడా ప్రభుత్వందే కదా. ఏదైతే గురుకుల పాఠశాలలో ఒక విద్యార్థి చనిపోయిన తర్వాత అది ప్రభుత్వం బాధ్యతే. ఎందుకు చనిపోయింది? మానసిక ఇబ్బందులకు గురైతే మరి మానసిక నుంచి బయటపడటానికి కూడా వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి కదా ప్రభుత్వము. మరి అది కూడా పెట్టకుండా ఇవాళ వాళ్ళ మానసిక ఇంటి దగ్గర ఉన్నటువంటి ఇబ్బందులతోటి ఇక్కడికి వచ్చి ఉరేసుకొని చనిపోయిందని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. అట్లాంటి అవేర్నెస్ క్యాంపులు ప్రతి వారానికి ఒక రోజు, నెలకు ఒక రోజు పెట్టి పిల్లల్ని వాళ్ళ మైండ్ని స్ట్రెంథన్ చేసే విధంగా ప్రభుత్వ బాధ్యత తీసుకోవాలి. నాణ్యమైన తిండి పెట్టే విధంగా కూడా ప్రభుత్వ బాధ్యత. ఇవాళ చాలా గురుకులాల్లో పెట్టకపోవటం వలన ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 70 మంది పిల్లలు చనిపోయిండ్రు. మరి దీన్ని ప్రభుత్వ బాధ్యత వహించాలి కదా. అందుకే రేవంత్ రెడ్డి గారిని కూడా మేము అదే చెప్తా ఉన్నాం. గురుకుల పాఠశాలలో మీరు అందరూ ఎక్కడెక్కడ గురుకుల పాఠశాలలు ఉన్నాయో మీ ఎమ్మెల్యేలు ఒక్కసారి సందర్శించండి. ప్రజాప్రతినిధులు అందరూ ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలు ఎట్లుండే సందర్శించండి. చాలా పాఠశాలలో ప్రహరీ గోడలు ఉండవు. ఒక్కొక్కసారి 50 మంది అమ్మాయిలు ఉంటే అక్కడ ఉండేది 5 బాత్రూమ్లు వాష్రూమ్స్ ఉంటాయి. ఒకసారి సందర్శిస్తే వాళ్ళ పిల్లలు ఏం సమస్యలు ఎదుర్కొంటున్నారో ఇబ్బందులు తెలుస్తాయి. కానీ తెలియకుండా పైన మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని మాట్లాడటం కరెక్ట్ కాదు. అది మిత్రులారా, ఇవాళ నిజంగా అంటే మన తెలంగాణ ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మక్కతో మాట్లాడినప్పుడు మహిళా సాధికారతకు కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి హక్కులకు కానివ్వండి, వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద కానివ్వండి, ఒక సమీకృతమైనటువంటి ఒక అంటే ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఎటువంటిది అనేది చాలా క్లుప్తంగా అక్కగారు మనకు వివరించారు. నిజంగా అక్క, అంటే మీ ఆశయాలు కానీ మీరు తీసుకున్న నిర్ణయాలు కానీ మరింత ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే.